తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు వరంగల్లో పర్యటించనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 23వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో 564 మందికి గోల్డ్ మెడల్స్, 387 మందికి పీహెచ్డీ విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. మధ్యాహ్నం ఎన్ఐటీలో వరంగల్, హన్మకొండ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం రోడ్డు మార్గంలో రాజ్ భవన్ కు పయనం కానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేయూ పై ఆందోళనలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి పిఎస్లకు తరలించారు పోలీసులు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ 23వ కన్వకేషన్ జరుపుకుంటుంది. ఇది 2016 నుంచి 2021 వరకు విద్యార్థుల ప్రతిభతో పొందిన బంగారు పతకాలందరికీ 537 బంగారు పతకాలు, 564 బంగారు పతకాలు వచ్చిన వాళ్ళందరికీ మన గౌరవనీయులైన గవర్నర్ గారితో ఇప్పించడం జరుగుతుంది. ఈ 564 బంగారు పతకాలు 387 మందికి వచ్చినాయి. వీళ్ళందరికీ 16 నుంచి 21 వరకు వివిధ కోర్సులు కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్ అందరికీ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ మన కన్వకేషన్లో బహుకరించబడతాయి. అదేవిధంగా దాని తర్వాత అకాడమిక్ సెనెట్ గవర్నర్ గారితో మన స్పీకర్తో ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాని తర్వాత ప్రొసెషన్ నుండి స్టేజ్ పైకి వెళ్తారు. స్టేజ్ పైన గవర్నర్ గారు మెసేజ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పిహెచ్డి పట్టాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని తర్వాత గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ 23వ కన్వకేషన్ జరుపుకుంటుంది. ఇది 2016 నుంచి 2021 వరకు విద్యార్థుల ప్రతిభతో పొందిన బంగారు పతకాలందరికీ